మనము మన కుటుంబాలు ఆనందంగా, సంతోషంగా, సుఖంగా, సౌఖ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని పరిచర్య చేయాలి. నేను చెప్తున్న మాట కాదు, రాయబడిన మాట చదువుకోండి బాగా. దేవుని పరిచర్య, యెహోవా పరిచర్య చేయటం. ప్రేమించడం అంటే దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని పరిచర్య చేయకపోతే నువ్వు ప్రేమించనట్లే. నువ్వు అనుకోవచ్చు భ్రమపడుతున్నట్లు నేను ప్రేమిస్తున్నా అని. దేవుని పరిచర్య చేస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించినవాడు, ప్రేమించినాడు. తద్వారా ఏం చేస్తాడంటే దేవుడు అక్కడ ఆశీర్వాదం ఇస్తానన్నాడు, ఇక్కడ అంటున్నాడు ఆనందింపజేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్టి దేవుని పరిచర్యను మనం ప్రేమిస్తున్నామా? అట్టి దేవుని పరిచర్య కొరకు మనస్ఫూర్తిగా మనము పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నామా? ఏమండి, దేవుని పని చేసిన వారికి తప్పక వారి పని దేవుడు తప్పక చేస్తాడు. హల్లెలూయా. దేవుని పని చేస్తే మన పని ఆయన చేస్తాడు. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. నాకు ఏమీ లేనప్పటి నుంచి నేను నేర్చుకొని చేస్తున్నది. అన్ని ఉన్నప్పుడు కాదు, ఏమి లేనప్పుడు, కడుపులో లేనప్పుడు, నా తిండికి లేనప్పుడు, ఇంట్లోకి లేనప్పుడు, పిల్లలకు పెట్టడానికి లేనప్పుడు, కుటుంబాన్ని పోషించలేనప్పుడు, చిల్లిగవ్వ చేతుల్లో లేనప్పటి నుంచి కూడా నేను నేర్చుకున్నది దేవుని పరిచర్య చేయటం, దేవుని పని చేయటం. అంటే నువ్వు సేవకుని కాబట్టి నువ్వు పరిచర్య చేస్తావు, మేము విశ్వాసులం కదా అని అంటారేమో మీరు. నేను పూర్తిగా సేవకు రాకముందు కూడా ప్రభువుని నమ్ముకున్న మొదలుకొని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పనిలో పాలు పంపులు పొందుతూనే ఉన్నా. హల్లెలూయా. నంద్యాలలో హోసన్న మందిరం ఉంది. సెప్టెంబర్లో నేను పోవడం మొదలుపెట్టా 2001లో. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 9వ తారీఖున నేను దైవజనులు యేసన్న గారి చేత బాప్తిసం పొందా. పూర్తిగా మార్పు చెంది. అంతవరకు నేను చేసిన పని ఏంటో తెలుసా? నా సాక్ష్యాన్ని చెప్పుకుంటూ తిరిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు చేసిన మేలే, ఇదే దేవుని పని. నాకు చేసిన మేలు, నా దేవుడు ఇలా పని చేసినాడు, నాకు ఇలా సాక్ష్యం, నన్ను కాపాడినాడు, నాకు ఆరోగ్యం ఇచ్చి నన్ను బ్రతికించినాడు, ఇదిగో నేను నమ్ముకున్నా. లేకపోతే నేను ఒకప్పుడు విగ్రహారాధికుని, నా పేరు వెంకటేశ్వర్లు, ఇదిగో నేను విగ్రహాల కుటుంబం నుంచి వచ్చాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను. పోయిన సంఘం అయిపోయిన, ప్రార్థన అయిపోయిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, పట్టలు ఎత్తడం, సౌండ్ బాక్సులు, ఎక్కడ మీటింగ్లు యేసన్న గారు పెడుతున్నంటే ఆ చోటికి వెళ్ళడం. ఒకవేళ ఆ ప్రాంతాల్లో, దగ్గరున్న ప్రాంతాల్లో, ఎందుకంటే ట్రైన్ సౌకర్యం ఉంది కాబట్టి నంద్యాలకు వెళ్ళడం, ఆ చోటికి వెళ్ళడం, అక్కడ పనిచేయటం. కొంతకాలం అది జరిగిన తర్వాత ఇక 2002లో పూర్తిగా బాప్తిసం తీసుకున్న మార్చి 9వ తారీఖున మొదలుకొని నుండి పని చేస్తున్న దేవుని పనిలో ప్రత్యక్షంగా. ఇంకా అప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి వాక్యం చెప్పేంత వరకు, ప్రార్థించే వరకు నేనే చేసుకోవడమే, దేవుని పని చేయడమే. ఆ చిన్నదా పెద్దదా, ఇంతనా అంతనా, దేవుని ఇంటిలో లేదా దేవుని పనిలో నేను చెప్తున్నా, ఒక చీపిరి పుల్ల అలా తీసి అలా పెట్టినా కూడా, పక్కకు తీసినా కూడా నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని ఎవరి ద్వారా జరిగిస్తాడండి? తన బిడ్డల ద్వారానే కదా, తన పిల్లల ద్వారానే కదా. అట్టి దేవుని పరిచర్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామా? మొట్టమొదట అదే ఉండాలి.
ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్కి వెళ్ళింది పాస్టర్ అమ్మ గారు. నంద్యాలలో ఉన్నప్పుడు నేను ఆ సమయంలో ఆ రోజు అర్ధరాత్రి దగ్గర నాకు తెలిసి 12 తర్వాత ట్రైన్ ఉంది. ప్రయాణం అయిపోతున్నా. పోయి వచ్చింది హాస్పిటల్కి. పూర్తిగా బాగోలేదని చెప్పారు. అయినా నేను ప్రయాణమైన కదిరిలో నాకు సిఎండ్ఐజీలో వాక్యం చెప్పడానికి పిలిచారు. అక్కడికి వెళ్ళాను కదిరికి. మరుసటి రోజు వెళ్ళింది. ఖచ్చితంగా నీ కడుపులో మరి ఏందంటారు కదా, పిల్లలు అయ్యేటప్పుడు ఆగిపోకుండా మళ్ళీ ఆగిపోయిన తర్వాత మరలా వస్తే గినక అబార్షన్ అయింది ఏదో అంటాం కదా, కడిపోతా అంటాం కదా, ఆ టైపు అయింది. పూర్తిగా ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉంది. ఆ టైంలో ఒక్కతి ఉంది. హాస్పిటల్కి వెళ్ళింది. ఆ సమయంలో కూడా నా ప్రియ దేవుని బిడ్డరా, నాకు దేవుడిచ్చిన పని ముందు ముగించుకొని రావాలని నేను వెళ్ళిపోయాను. కానీ దేవుడు ఏమన్నా ఆమెకి ఎంత తక్కువ చేశాడా? ఇక్కడ అక్కడ ఆ పని చేస్తుంటే ఇక్కడ దేవుడు మంచిగానే ఆమెకు మంచి ఆరోగ్యవంతురాలుగా ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎవరిలే ఆమె పోయింది. మచ్చుకు ఒకటే చెప్తున్నా, ఇలా ఎన్నెన్ని కార్యాలో దేవుని పని చేస్తే మన పని దేవుడు చేస్తాడు. దేవుని పరిచర్య మనం చేస్తే మన కుటుంబంలో మనకు కావాల్సింది మనకు ఆయన ఏమైనా చేస్తాడు. ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి దేవుని పరిచర్యకు. అప్పుడు దేవుడు అంటాడు, నా మందిరములో నేను మిమ్మలను ఆనందింపజేస్తాను. హల్లెలూయా. సంతోషంగా, ఆశీర్వాదకరంగా, సుఖశాంతులతో మనం వర్ధిల్లాలంటే దేవుని పని చేసి తీరాలి. ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి ఆ పౌలు నిష్ప్రయోజకుడే, దేవుని పని చేయని వాడే, దేవుని పని అంటే తెలియని వాడే. పైపిచ్చు దేవుని పని చేయడం పక్కన పెట్టి వ్యతిరేకంగా యేసు క్రీస్తు అని నమ్ముకున్న ప్రతి వారికి వ్యతిరేకంగా వెళ్ళి వారిని చంపడం మొదలుపెట్టాడు, కొట్టడం మొదలుపెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు నా దేవుడు దర్శించాడు. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాలి, ఆ సంఘములో ఉన్న బిడ్డలందరినీ కూడా ఊచకోత కొయ్యాలనుకొని వెళ్తా ఉన్నాడు. చంపాలని వెళ్తున్నాడు, కంకణం కట్టుకొని వెళ్తున్నాడు. దమస్కు అనే ప్రాంతములో ప్రభు దర్శించాడు. ప్రభు వెలుగు ఆయన మీద ప్రకాశింపజేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 3 రోజులు కళ్ళు మూయబడ్డాయి. ఇదిగో పలానా సేవకుడున్నాడు, నీ కోసం పలానా చోటికి వెళ్ళు, ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీ కళ్ళు తెరవబడతాయన్నాడు. దేవుడు చెప్పాడు. సౌలు వెళ్ళాడు, దైవసేవకునితో ప్రార్థన చేయించుకున్నాడు. కండలు పొరలు రాలిపడ్డాయి, కళ్ళు తెరవబడ్డాయి. అది మొదలుకొని దేవుడు అంటున్నాడు, సౌలా, ఇదిగో నువ్వు ఇంతవరకు ఏ విధంగా ఎలాగున్నావో నాకు తెలియదు, కానీ ఇక మీదట నేను నా సాధనముగా నిన్ను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఎవరి సాధనంగా? యేసయ్య సాధనముగా, దేవుని పరిచర్యకు ఒక పనిముట్టుగా పరిచర్య చేసే విధంగా. ఎలాగంట? రాజుల యొద్దకు కూడా నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. సామాన్యుల దగ్గరికి కాదు, సామంతుల యొద్దకు నడిపిస్తాను. అదుముల యొద్దకు కాదు, అధికుల యొద్దకు నడిపిస్తాను. నీ పరిచర్య ఎలాగుంటుందో తెలుసా? నువ్వు ఎలాగ నా సాధనంగా ఉంటావో తెలుసా అని చక్కగా రాశాడండి. అంటే అంత దేవుని పరిచర్య చేయగలిగినాడు అంటే కారణం ఏంటంటే అంతగా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి. ఆయన పరిచర్యకు ఏం చేశాడంటే, పౌలు గారు కూడా అండి, శిష్యులందరూ
12 మంది శిష్యులు చేసిన పరిచర్య ఒక ఎత్తు అయితే, పౌలు శిష్యుడు కాదు యేసయ్యకు, కానీ ఆయన పరిచర్య ఒక ఎత్తు. అంటే ఇందులో ఒకరు తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసిన మాట్లాడట్లేదు. వారి సేవ వారిది, వీరి సేవ వీరిది, ఈయన సేవ అయింది. కానీ పౌలు గారి పరిచర్య అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి సాధనంగా నిన్ను కూడా వాడుకుంటాడండి, మనల్ని వాడుకుంటాడండి. చేసేదాని కొరకు పూనుకోవాలంతే. నువ్వు ప్రేమిస్తున్నానంటున్నావు, మరి ప్రేమిస్తున్నా నీవు నేను పని చేయాలని పూనుకోవాలి కదా. అయిపోయిన వెంటనే నీ కొద్ది నువ్వు వెళ్ళిపోతున్నావు. ప్రార్థన చేస్తున్నారా, ప్రార్థన చేయట్లేదా, లేదా ఆశీర్వాద భోజనం తింటున్నారా, తినట్లేదా, లేదా సాపలు ఎత్తుతున్నారా, ఎత్తలేట్లేదా, కసు ఊడుస్తున్నారా, ఊడ్చట్లేదా, బోకులు దవ్వుతున్నారా, తవ్వట్లేదా, శుభ్రం చేస్తున్నారా, చేయట్లేదా. ఎంతసేపు ఉన్నా నీ బైబిల్ కంటే ముఖ్యంగా సెల్లు పట్టుకుంటున్నావు, పరిగెత్తా ఉన్నావు. నేను ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడలే, అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎక్కడ దేవునికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నావు? పరిచర్య చేయుటకు. ఎలా చేస్తున్నావు? ఏ విధంగా చేయకూడదో చెప్పు. నా ప్రియ దేవుని బిడ్డ, అది నీకు ఆశీర్వాదం, నీకు నాకు మనకు మంచిదండి. అది మన కుటుంబాలకు ఆనందం అంట. మీకు చెప్తున్నా అర్థం కాలే. నేను ఆనందింపజేస్తాను మిమ్మల్ని, నా పరిచర్య చేస్తే సంతోషంగా ఉండేటట్లు చేస్తా మీ కుటుంబాలను. నా పని చేస్తే కనుక జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని ఎంతగానో ప్రేమించాడు ప్రభు. ఇంతవరకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, 3 పూట్ల అన్నం, చక్కగా గూడు గుడ్డ, మనకు చక్కగా పిల్లలను, భర్తను, భార్యను, కుటుంబాన్ని ఇచ్చాడు. చక్కగా పనులు చేసుకోవటానికి, డ్యూటీ చేసుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు. మరి ఇంత ప్రేమిస్తున్న దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఒకరోజు ఒక రాజు ఒక దేశం మీదకి, ప్రదేశం మీదకి వెళ్తున్నాడు గుర్రం మీద. ఆ ప్రదేశాన్ని నేను చేదిక్కించుకోవాలి, అందరినీ కూడా నా వశం చేసుకోవాలి, అందరినీ కూడా నాకంటే మించిన వారిని హతం చేయాలి, మిగిలిన వారిని వశం చేసుకోవాలి. నేను ఆ దేశాన్ని లేక ఆ ప్రదేశాన్ని నేను చేతపట్టుకోవాలి, చేజిక్కించుకోవాలని ప్రయాణం అయిపోతున్నాడండి. మార్గ మధ్యలో సడన్ గా ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. కళ్ళకు కట్టినట్టుగా దృశ్యం చూస్తున్నాడు. శిలువ, ఆ శిలువలో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి నుండి రక్తమంతా కారిపోతుంది. ఒక చిన్న పోగు కూడా గుడ్డలేదు ఒంటి మీద. అలా చూస్తున్నాడు చూస్తూ అడుగుతున్నాడు, ఎవరు నువ్వు? నేను పోయే పని ఏంటి? నువ్వు నాకు కనబడేదేంటి అని అడుగుతున్నాడు రాజు. అడుగుతుంటే, నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి అన్నాడు. నాకు ఒక ఏముంది, ఉద్దేశం ఉంది, ఒక కోరిక ఉంది, లేదా నాకు ఒక పగ ఉంది. నేను ప్రతీకారం తీర్చుకోవాలి, ఆ ప్రదేశాన్ని పట్టుకోవాలి, అందులో ఉన్నటువంటి బలవంతులను చంపేయాలి, అందులో ఉన్న బలహీనులందరినీ చేదిక్కించుకోవాలి, ఆ దేశాన్ని అంతా దోచుకోవాలి, ఆ ప్రదేశాన్ని అంతా నా గుప్పెట్లో ఉంచుకోవాలి. ఏంటి నీకు లాభం? ఏంటి నీకు లాభం? అంతకంటే సంతోషం నాకేముంది, అంతకంటే నాకు ఆనందం ఏముంది, అంతకంటే నాకు
తృప్తి ఏముంది అన్నాడు. అంటే ఇంతమంది ప్రజలను చంపటం, ఇంతమంది ప్రజలను నాశనం చేయటం, ఇంతమంది ప్రజలను బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళడం, ఇంతమంది ప్రజలను ఇబ్బంది పెట్టడం నీకు సంతోషమా, ఆనందమా అని అడుగుతున్నాడు సిలువలో రక్తం కాస్తున్న యేసయ్య. అప్పుడు ఆ రాజు అంటున్నాడు, అవును అన్నాడు. నువ్వెవరు అన్నాడు. ఎదురు ప్రశ్న వేశాడు. నేను, నువ్వు వెళ్తున్నావే ఇంతమందిని ప్రేమిస్తున్నటువంటి, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడను. ఎంతమందిని అయితే చంపాలని వెళ్తున్నావో, ఎంతమందిని అయితే పగ తీర్చుకోవాలనుకుంటున్నావో, ఎంతమందిని అయితే కొల్లగొట్టుకోవాలనుకుంటున్నావో, ఏ ప్రదేశాన్ని అయితే నువ్వు చేదిక్కించుకోవాలనుకుంటున్నావో, ఏ జనులనైతే రక్తపాతం సృష్టించి సంతోషించాలని ఆనందించాలనుకుంటున్నావో, వారి దేవుడను నేనే, నీ దేవుడను నేనే. ఎవరును? యేసు క్రీస్తు అను దేవుడను అన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అనంగానే ఈ మనిషి అక్కడికే కుప్పగోలే. అరే, నా ఆనందం కోసం, నా తృప్తి కోసం, నా సంతోషం కోసం నేను ఈ పట్టణాన్ని జయిస్తే చాలు, ఇంతకంటే పేరేంటి, ఇంతమందిని చంపితే చాలు, ఇంతకంటే ఇంకా నాకు సంతోషం ఏమిటి, ఇంత రక్తపాతం సృష్టిస్తే చాలు, ఇంతకంటే నాకు తృప్తి ఏంటి అనుకొని నేను ముందుకు వెళ్తా ఉంటే, వారి దేవుడిని అంటాడు. పర్యాలే, వారి దేవుడిని అంటే వారి పక్షాన ఉండి నన్ను చంపాలా, నన్ను కొట్టాలా, నన్ను హతం చేయాలి, కానీ నేను నీ దేవుడిని అంటాడేంటి అనుకున్నాడు రాజు. అవును, నీ దేవుడనే. అప్పటికి వెంటనే కుప్పగూలిపోయి ఓరుమని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఇంత దుర్మార్గుణ్ణి, ఇంత నరహంతకుణ్ణి, ఇంత షాడిస్ట్ ఫెలోను, ఇంతగా రక్తపాతం సృష్టించాలనుకున్న నన్ను, ఇంతగా నేను ఆనందించాలి, సంతోషంగా ఉండాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకున్న నన్ను ఇంత ప్రేమిస్తావు, నువ్వు ఇంత దేవుడు అయితే ఎందుకు నువ్వు అలా రక్తం కారుతుందంటే, అప్పుడు అన్నాడు, నీకోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకోసమే. నా కోసమా? నీకోసమే. ఇక చూడండి ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్. ఏం చేసావు నా కోసం, ఏం చేసావు అంటే, ఇదిగో ఇవన్నీ నా ప్రజల పక్షాన, నీ పక్షాన ఈ కలవరి శిలువలో నేను 3 మొక్కులు పెడితే వేలాడి రక్తమంతా కార్చా, ఎన్నో దెబ్బలు తిన్నా, ఎంతగానో చిత్రహింసలు పొందా, ఎంతగానో చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసా, చివరికి నా ప్రాణాన్ని పెట్టే మీకోసం, నీకోసం నా ప్రాణం పెట్టా అనంగానే ఇక చూడండి, మనిషి హృదయం అంతా పూర్తిగా చేంజ్ అయింది రాజుకు. సరే దేవా, నేను ఏం చేయాలి అంటే, అప్పుడు అంటున్నాడు, నువ్వేం చేయనక్కర్లేదు, నా ప్రజలను చంపక వాళ్ళని బ్రతకనిచ్చి నువ్వు నా పని చేయటానికి, లేదా నేను చెప్పినవి చేయటానికి ముందుకెళ్తే, నీవు నీ రాజ్యమే కాదు, నీ రాజ్యము చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశము, రాజ్యము సుభిక్షంగా ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మొదలుకొని ప్రియ దేవుని బిడ్డలారా, నేనేం చేయాలంటే ఈ పని చేయన్నాడు. చేస్తూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతంగా ఆ రాజు ఏమండి, ఎలాగంటే అంతగా పేరు ప్రఖ్యాతులు పొందాడు, అంతగా డబ్బు సంపాదించాడు, అంతగా సుభిక్షంగా ఉన్నాడు. ఈ రోజున నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, ఆ దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు,
ఆ కలవరి శిలువలో వేలాడిన ఆ ప్రభువే, రక్తం కార్చిన ఆ దేవుడే నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నీకోసమే భూమిని ఆకాశమును సృష్టించాడు. నీకోసమే ఈ సృష్టిలో ఉన్నవి అన్ని కలుగజేసి, అనుభవించు నా కుమారుడా, అనుభవించు నా కుమార్తె, ఇవన్నీ కూడా నీకోసమే అని చెప్పాడు. అయితే నీవు మాత్రం నా కోసం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టిలో ఉన్నవన్నీ నీకోసమే నేనే సృష్టించాను. అన్నీ అనుభవించు, అన్ని పొందుకో, అయితే నీవు మాత్రం నా కోసమే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావు, అట్టి దేవుని సేవ ఎంతగా చేస్తున్నావు. నేను సంతోషంగా లేను, నేను ఆనందంగా లేను, నాకు నెమ్మది లేదు, నాకు ఎంతో తృప్తి లేదు, ఎంత చేస్తున్నా, ఎంత పని చేస్తున్నా, ఎంత కూడబెడుతున్నా, ఎన్ని వడ్డీలకు ఇచ్చినా, ఎంతమందిని ముంచినా, ఎంత అక్రమంగా సంపాదించినా, ఎంతగా దొంగతనం చేసినా, లేకపోతే ఎన్ని రకాలుగా కూడబెట్టినా నాకు కలిసి రావట్లే, నాకు ఉండట్లే, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు అంటూ ఉంటావు కదా. నీకోసమే యేసయ్య మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నదో ఆయన మందిరములో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పరిచర్య చేసే ఆ ఆనందం ఇక నీకు ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పనిలో నువ్వు చేసే ఆ పనిలో ఉన్న ఆనందం, ఆ పరిచర్యలో ఉన్న ఆనందం, ఆ దేవునిలో ఉన్న ఆనందం నీకు ఎక్కడ ఉండదు, ఎక్కడ దొరకదు. నువ్వు డబ్బన్న పెట్టు, బంగారన్న పెట్టు, ఆస్తన్న ధరపోయి నువ్వేమైనా చేసుకో. కనుక నీవు దేవుని ప్రేమిస్తున్నావు అంటే దేవుని పరిచర్య నువ్వు చేసేవాడవుగా, చేసేదానవుగా ఉండాలి. తద్వారా నీకేంటి ప్రయోజనం అంటే ఆనందం, సంతోషం, సమాధానం, తృప్తి. ఎందుకంటే ఉన్నవన్నీ నీకోసమైతే నీవు నా కోసం అన్నాడు దేవుడు. నువ్వు ఆయన పని చేస్తే నీ పని ఆయన చేయకుండా పోడు. ఒకవేళ నువ్వు ఎవరికైతే సహాయం చేస్తున్నావు వారు తిరిగి నీకు సహాయం చేయకపోవచ్చు. నువ్వు ఒకరికి చేస్తే నీ చుట్టూ 10 మందిని పెట్టి 10 మందితో నీకు సహాయం చేయనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకరికి సహాయం చేస్తే లేదా దేవుని నామంలో పరిచర్య చేస్తే వారు నీకు తిరిగి చేయకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రం నీ చుట్టూ 10 మందిని పెట్టి నీకు సహాయం చేయనిస్తాడు. అంత మంచి దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. అందుకు నువ్వేం చేయాలి? దేవుని ప్రేమిస్తున్నావంటే దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య పరిపూర్ణంగా చేస్తే ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, లేదా అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను ఆయన వలన పొంది ఉన్నాం. తర్వాత అంతేనక్క. ఎవరిని ప్రేమించాలంటండి? మరి సహోదరుని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్లంటండి? అంతే కదా అని అర్థం. మరి ఈ ప్రేమ పరిపూర్ణం కావాలంటే ఎట్లా? సహోదరు అంటే ఎవరండి సహోదరులు? సహోదరులు అంటే ఎవరు చెప్పండి? ఆధ్యాత్మికంగా మనమందరం సహోదరులము, సహోదరులం. శారీరకంగా మన కుటుంబం అంటే మీ అక్క, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు, అవునా? అదే కదా సహోదరులు అంటే. మరి వారిని ప్రేమించాలి. ప్రేమించకపోతే
ఆ 20వ వాక్యంలో రాయబడి ఉంది. ఆ నీ దగ్గర ఉన్నా, నీ పక్కన ఉన్నా, నీ సహోదరుని ప్రేమించలేని నీవు ఎక్కడో దూరాన ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే నేను నమ్మాలా? చూడండి, చదువుకోండి మరొకసారి. ఉంది ఆ మాటక్క, చదవండి. ఎవడైనాను ఎవరైనా మీలో ఎవరైనా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా వాడు అబద్ధికుడు అంతే. ఆ, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ఎట్లా ప్రేమిస్తాడు? నీ పక్కనున్న నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించకపోతే దూరాన ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఏ విధంగా? అది అబద్ధం కాదా? నీ పక్కనున్న సహోదరినే ప్రేమించకపోతే దూరాన ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం కాదా? నీ ఇంట్లో ఉన్న నీ సహోదరినే నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం కాదా? నీ ఇంట్లో ఉన్న నీ సహోదరుడినే ప్రేమించలేకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం కాదా? దగ్గరున్న నీ పక్కనున్న వారిని నువ్వు ప్రేమించలేకపోతే దూరాన ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఏం ఊదర కొట్టుకోవడం తప్ప ఇంకేముంది? అవునా కదా? అంటే దాని అర్థం ఏంటి? మన సహోదరులను ప్రేమించాలా వద్దా? సహోదరులను ప్రేమించాలా వద్దా? సహోదరులు అంటే అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సేవకులు కావచ్చు, అంతే కదండి. సహ విశ్వాసులు కావచ్చు, సహసేవకులు కావచ్చు. ప్రేమించాలా వద్దా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే వీరిని ప్రేమిస్తేనే ప్రేమించినట్లు. లేదంటే ద్వేషిస్తున్నావు అనుకో, దూషిస్తున్నావు అనుకో, ఏమని అర్థం? దేవుణ్ణి కూడా దూషిస్తున్నావని అర్థం. నువ్వు ప్రేమిస్తున్నావు అనుకుంటే నీ పొరపాటు అది. అందుకు ఆయన అలా మనం ప్రేమిస్తే ఆయన చేసే పని ఏంటో తెలుసా అండి? అదే 3వ అధ్యాయంలో 14-15 వచనంలో చదవండి, చివరి మాట. గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదాం. అంటే దాని అర్థం ఏంటి? నిత్య జీవానిలోనికి మనం దగ్గరలో ఉన్నాం, నిత్య జీవానికి దాటించబడ్డామని అర్థం. ఎవరిని ప్రేమిస్తే? నీకు నువ్వు కాదు, మన సహోదరులను మన సహోదరులను అలా ప్రేమిస్తే ఏంటి మనకు లాభం అంటే, ప్రయోజనం అంటే నిత్య జీవం అంట. నిత్య జీవం దేవుడిచ్చేది. అబ్బా, నువ్వు కేవలం నీ సొమ్యం పెట్టేది లేదు, నీ సొమ్యం పోదు, నీ సొమ్యం పెట్టేది లేదు. ప్రేమిస్తే చాలు నిత్య జీవం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ చెల్లెలని, మీ అక్కను, లేదా మీ అన్నను, మీ తమ్ముణ్ణి, లేదా తోటి విశ్వాసిని, సహోదరుణ్ణి, సహోదరిని ప్రేమిస్తే నీకు నిత్య జీవం. హల్లెలూయా. ద్వేషించావా నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. దూషించావో నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు. నిత్య జీవం కావాలా వద్దా? ఎంతమందికి కావాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నుంచి ప్రేమించండి. నీ సహోదరుని, సహోదరుణ్ణి, సహోదరుల్ని, నీ అక్కను, అన్నను, తమ్ముణ్ణి, చెల్లిని ప్రేమించడం నేర్చుకోండి. ద్వేషించుట వల్ల నరకం తప్ప, నిత్య జీవం పోగొట్టుకోవడం తప్ప ఏమీ లేదు. కనుక మనము సహోదరులను ప్రేమించాలి. అంటే దేవుని ప్రజలను ప్రేమించాలి. దేవుని ప్రజలు, అందులో మనమున్నాము, విశ్వాసులు ఉన్నారు, మన అక్క చెల్లెలు ఉన్నారు, మన అన్నదమ్ములు ఉన్నారు. దేవుని ప్రజలు, దేవుని ప్రజలను మనము ప్రేమించాలి. వాడు దుర్మార్గుడు అండి, ఆమె దుర్మార్గురాలండి, ఆమె అంత పెద్ద విశ్వాసి కాదండి, ఆయన అంత పెద్ద విశ్వాసి కాదండి, అతను అంత పెద్ద విశ్వాసి కాదండి. నువ్వు పెద్ద ఎంత విశ్వాసి? అది చెప్పు.
మనం పెద్ద ఎంత విశ్వాసులు? ఏమైనా ఉందా మనలో? ఏముందని మనల్ని ప్రేమించినాడు దేవుడు? మనలో ఏముందని ప్రేమించినాడు చెప్పండి. మీ మనస్ఫూర్తిగా మీరు చెప్పండి. నీలో దేవుడు ఏముందని ప్రేమించినాడు? దేనికి అర్హురాలువు, దేనికి అర్హుడవు? మనం, నాతో సహా చెప్తున్నాను. దేనికి చూసి ప్రేమించాడు మనల్ని? నువ్వు ప్రేమించకున్నా ప్రేమిస్తూ వెతుకుతున్నాడు నిన్ను, వెతికి రక్షించాడు. నువ్వు దేవుని దగ్గరికి రాకున్నా నీ దగ్గరికి దేవుడు వచ్చాడు. అవునా కదా? నా విషయంలో అదే జరిగింది. మరి మీ విషయంలో ఏమో? ప్రతి వారి విషయంలో జరిగేది అదే. నువ్వు ముందు మందిరానికి వచ్చావా, దేవుడు దర్శించి వచ్చినావా? ముందు దేవుడు దర్శించినే కదా. ముందు దేవుడిని నువ్వు ప్రేమించినావా, దేవుడు నిన్ను ప్రేమించినాడా? మరి ఏముంది మనలో? మనంత దుర్మార్గులు ఎవరైనా ఉండరా? మనంత దుష్టులు ఎవరైనా ఉండరా ప్రపంచంలో? ఒక మాట చెప్పమంటారా? పక్షులు, మృగాల కంటే ఘోరమైన వ్యక్తులు మనుషులు. నిజం, నమ్మండి. భయంకరమైన మృగాలే అంటే మనుషులే అని చెప్పాలి. సారీ టు సే, క్షమించండి నన్ను ఈ మాట అన్నందుకు. ఎందుకంటావేమో, ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, ఏ క్వాలిఫికేషన్ లేదు. కానీ దేవుడు నిన్ను ప్రేమించట్లేదా? దేవుడు నిన్ను ఇంతవరకు ప్రేమిస్తున్నాడే. మరి నువ్వు పక్కనున్నవాన్ని, పక్కనున్న దాన్ని, పక్కింటి కుటుంబాన్ని, పక్కనులను, తోటి తోడుబుట్టులను, తోబుట్టురాళ్లను, తోటి విశ్వాసులను ప్రేమించలేని నీవు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అనుకోవాలి అని దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. నేను అడిగితే నీకేం తెలుసు అంటారేమో అని దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏం చేయాలి? చచ్చినట్టు చెప్పాలి. చచ్చినట్టు నువ్వు దేవుణ్ణి పరిపూర్ణముగా ఇంత ప్రేమించా, అంత ప్రేమించానంటే నీ పక్కనున్న ముందు సహోదరుని ప్రేమించు, నీ పక్కనున్న సహోదరిని ప్రేమించు, నీ పక్కనున్న కుటుంబాన్ని ప్రేమించు, నీ తోబుట్టుని ప్రేమించు, తోటి విశ్వాసిని ప్రేమించు. అప్పుడు నేను దేవా నిన్ను ప్రేమిస్తున్నా అంటే, బలా నమ్మకమైన నా కుమారుడా, నా కుమార్తె, నిజమే నువ్వు ఇదిగో నా కుమారుణ్ణి, నా కుమార్తెను ఇలా ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, రా రా నిత్య జీవంలోనికి రా, నిత్య జీవంలోనికి రా అని పిలుస్తాడు దేవుడు. ద్వేషించావనుకో నిత్య జీవం దూరం అయిపోద్ది. మీ ఇష్టం అన్న తర్వాత నాకేం తెలియదు. ఏం మనమేమి ఎవరికి నీ సొమ్ము నేను తినేది, నా సొమ్ము నువ్వు తినేది, లేదా నీ పక్కనోళ్ళు ఎవరు తినేది లేదు, నువ్వు వారికి పెట్టేది లేదు. ఏముందండి? క్రీస్తు ప్రేమ చూపించట, దేవుని ప్రేమ చూపించడం, అంతకంటే ఏముందండి? దేవుడు అడుగుతున్నది అంతే కదండి. కనుక నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటి? దేవుని వాక్యానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వటం, అనగా దేవుని ఆజ్ఞలకు ప్రథమ ప్రాధాన్యతనివ్వటం. రెండవదిగా నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించడం అనగా దేవుని పరిచర్య చేయటం. అనగా దేవుని పరిచర్య రకరకాలుగా నువ్వు ఏ విధంగా చేయొచ్చు. నీవు దేవుని పూర్ణ హృదయముతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను దేవుని ప్రేమించడము అనగా దేవుని ప్రజలను ప్రేమించటం. ద్వేషించటం కాదు, ప్రేమించటం. వాని దుర్మార్గతో, ఆమె దుర్మార్గతో, ఆమె చెడో, ఆయన చెడో, ఆయన ఏది ఉన్నా దేవుడు ఆయన ఆమె చూసుకుంటారండి. మనకు సంబంధం లేదు, నీకు సంబంధమే లేదు. ఆయన దేవుడు ఆడ చూసుకుంటారు. ఇప్పుడు నాది ఏమన్నా ఉందా ఆడ చూసుకుంటాడు, నీది ఏమున్నా పోయేది ఏమీ లేదు. ప్రేమిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటాడు, నీవు నాకు అలా ప్రథమ ప్రాధాన్యత ఇస్తే, పరిపూర్ణంగా నా వాక్యానికి, నా సేవకు, నా ప్రజలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తే నేనేం చేస్తాను?
ఆశీర్వదిస్తాను. నేనేం చేస్తాను? ఆనందింపజేస్తాను. నేనేం చేస్తాను? నిత్య జీవం ఇస్తాను. నిత్య జీవం ఇస్తాను. ఆశీర్వాదం కావాలా? ఆనందం కావాలా? నిత్య జీవం కావాలా? ఇప్పుడే దేవునికి ప్రథమ ప్రాధాన్యత నేను ఇస్తాను ప్రభువా, నేను ప్రేమిస్తున్నా ఈ రీతిగా నిన్ను అని చిన్న ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు ఈరోజే ఆనాడు సౌలుతో అన్నమాట నా సాధనముగా నేను వాడుకుంటా అన్నట్టు నిన్ను వాడుకుంటాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.